పాక్ గుణపాఠం చెప్పాల్సిందే. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా స్ట్రాంగ్ యాక్షన్ ఏది? కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా మద్దతు ప్రకటించిన సిడబ్ల్యూసి కులగణనకు టైం లైన్ పెట్టాలని డిమాండ్. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలి. మా పోరాటం వల్లే కులగణనకు కేంద్రం నిర్ణయం. దాన్ని పూర్తి చేసేదాకా పార్టీ కేడర్ పోరాడాలి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానాలు. అయితే సార్, ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే 10 సంవత్సరాలు అంటే అసలు యాక్చువల్గా దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ వాళ్ళే. గతంలో మనం నెహ్రూ గారి నుంచి తీసుకున్నా, రాజీవ్ గాంధీ గారి నుంచి తీసుకున్నా, మన్మోహన్ సింగ్ తీసుకున్నా, అసలు కాంగ్రెస్ పార్టీ కులగణనకి పూర్తి వ్యతిరేకమైన పార్టీ. బీజేపీ కూడా మొన్నటి వరకు వ్యతిరేకిస్తూ వచ్చింది. ఏకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసింది, కులగణన మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము చేయమని. అలాంటిది ఒక్కసారిగా ఈ రెండు పార్టీలు కులగణన వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? ఇప్పుడు ఎన్డీఏ కూడా కులగణన చేద్దాం ఎందుకు డిసైడ్ అయింది? ఇప్పుడు ఈ ఆదాబ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధానంగా సాయి, ఎక్కడైనా ఒక అంశం అంటే మారుతూ వస్తూ ఉంటుంది. ఈ మారేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాళ్ళకు మొత్తం దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళవి. ఆ 3 రాష్ట్రాల్లో తెలంగాణలో చేసింది, కర్ణాటకలో చేసి ఆపింది, రిజల్ట్స్ బయట పెట్టలేదు. ఇంకో రాష్ట్రంలో అసలు మొదలుకే పోలే. అసలు కులగణన అంటే ఏంది? కులగణన ఎందుకు చేయాలి? కులగణను బీజేపీ ఎందుకు వ్యతిరేకించింది, ఎందుకు అనుకూలంగా మారింది అనేది ప్రధానంగా దేశంలో జరుగుతున్నటువంటి చర్చ. అసలు కులగణనకు బీజేపీ ఏ రోజు వ్యతిరేకం కాదు. కులగణన చేయాలి అని చెప్పి సెన్సస్లో పెట్టమని చెప్పి గతంలో సుష్మా స్వరాజ్ గారు అప్పటి రాష్ట్రపతికి లేఖ కూడా రాసినారు అఫీషియల్గా. అయితే ఎక్కడైనా శాస్త్రీయంగా జరగాలనేదే ఉద్దేశం. శాస్త్రీయంగా జరగాలంటే ఏంది? ఇప్పుడు కులగణన దేశవ్యాప్తంగా ఒకటేసారి జరగాలి. దేశవ్యాప్తంగా జరగాలన్నప్పుడు దేశవ్యాప్త ప్రొఫార్మా ఉండాలా, రాష్ట్రాలకు రాష్ట్రాల ప్రొఫార్మా ఉండాలా? ఇప్పుడు దేశవ్యాప్తం ప్రొఫార్మా ఉండాలన్నప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణులు కూడా బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో వైశ్యులు బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఇక్కడ మన దగ్గర బీసీలుగా ఉన్న కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక పెద్ద అంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి ప్రొఫార్మాతో తీసుకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేపడితే దానికి కొంత అంటే ఆ రాష్ట్రంలో ఉండబడే వరకు లెక్కలు స్పష్టంగా తెలుస్తాయి. దాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం ఒక నిర్ధారణకు రావచ్చు అనేది గతంలో అనుకున్నారు. కానీ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం, చేయాలనడం ఒకవైపు అయితే, అసలు బీజేపీ ఎందుకు ఇప్పుడు ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుంది అంటే జనగణన అనేది జరగబోతా ఉంది. జనగణన అనేది ఖచ్చితంగా దేశంలో ఇప్పటికే మనకు లెక్కకు వస్తున్నటువంటి దాని ప్రకారం 150 కోట్ల మంది ఉన్నామని చెప్తున్నాం. ఇది 160 కావచ్చు, 150 ఉండొచ్చు. అంటే ఇదమిద్దంగా చెప్పుకునేటువంటి లెక్క. మనది ఖచ్చితంగా ఇంతే ఉంది అనేది తేలలేదు. కాబట్టి ఈ జనగణన అనేది జరగబోతా ఉంది. జనగణన పటిష్టంగా జరగాలి. ఈ జనగణనలోనే ఇప్పుడు ఏం చేస్తారంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అని చెప్పి ఎన్ఆర్సీ తీసుకొచ్చినారు. అంతకుముందు చాలా అంశాలని అంటే ఈ దేశంలో ఉండబడేటువంటి పౌరులందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలనేటువంటి అంశాలను తెర మీదకి తెచ్చినారు. పౌరసత్వము అంశం మీద తెర మీదకి వచ్చినారు. అన్నిటినీ మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా వ్యతిరేకించినాయి. ఎందుకు వ్యతిరేకించినాయి? అర్థం లేకుండా వ్యతిరేకించినాయి అంతే. దాని అర్థమైంది. ఇప్పుడు నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అంటే జనగణన చేపట్టాల్సిందే కదా. అక్కడ పోయి కప్రప్రసాద్ ఎవరు, ఆయనది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎంతకాలంగా హైదరాబాద్లో ఉంటుండు, ఈయన పుట్టింది ఎక్కడ, ఈయన పూర్వపరాలు అన్నీ తెలుసుకునేదే కదా రిజిస్టర్ చేసేది. అందులో కొత్తగా నీ కులమైందని అడుగుతారు అంతే. ఇందులో పెద్దగా ఏం లేదు. అందులో గతంలో ఉండేదే, వీళ్ళు చెప్పిన దానికి ఓకే అన్నాడు ఆయన. ఇప్పటిదాకా మీరు వ్యతిరేకించిండ్రు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చాణక్యత ఎక్కడ కనబడుతుంది అంటే శత్రువు చేతిలో ఉండబడేటువంటి ఆయుధాన్నే తను లాక్కునేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడతాడు ఎప్పుడైనా. అదే ఇక్కడ జరిగింది స్పష్టంగా. ఇది కొత్తగా అనుకున్నదేం కాదు. బీజేపీ పూర్తిగా వెనక్కి మళ్ళీ గతంలో కాంతి ఇప్పుడు చేస్తున్నదేం కాదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే, సరే మీరు కులగణన చేస్తా అంటున్నారు కరెక్టే, మరి దానికి టైం బౌండ్ ఏంటి? ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? కులగణన చేస్తామని ఇప్పుడే మొదలుపెట్టినారు. నువ్వు అప్పుడే ఎప్పుడు చేస్తారు, ఎంతవరకు చేస్తారు అంటే దానికి కొంత టైం పడుతుంది. ఎట్లా దానికి విధి విధానాలు రూపొందించాలి. కేంద్ర కేబినెట్ ఆమోదించింది, కులగణన చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద త్వరలోనే కార్యక్రమం తీసుకుంది. అంటే ఇదే నేను చెప్పేది. కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్న రాష్ట్రంలో కర్ణాటకలో
కులగణన హడావిడిగా చేపట్టింది ఇప్పటిదాకా దాన్ని బయట పెట్టారు. తెలంగాణలో ఏమో చేసిండ్రు అని చెప్పిండ్రు. ఇప్పుడు నాకు తెలిసి మరి ఇక్కడ నేను నా ఇంటికైతే కులగణన మీ ఇంటికి రాలే, మరి ఆ తమ్ముని ఇంటికి వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ అంటే ఇక్కడ మనము ఇద్దరం ఉంటే మన ఇద్దరి ఇళ్ళకు రాలే, ముగ్గురు ఇళ్ళకు కూడా రాలే. మరి అంటే నీకు అర్థమైంది ఇక్కడ కులగణన అనేది పూర్తిగా ఏదో ఊరికే మన మొహమాటం కొద్ది ఏదో చేసినాము అని చెప్పి చేయడం కోసం చేసినది. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలే దాన్ని వ్యతిరేకించారు. కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి, వృధా అయిపోయింది కదా. ఇలా నేను దేశానికి రోల్ మోడల్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటారు. నీ రోల్ మోడల్ ఎక్కడా? ఇవాళ నువ్వు తీసినావు కదా, స్పష్టంగా ప్రకటన చేయి. ఈ రాష్ట్రంలో కుర్మలు ఎందరున్నారు, ఈ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎందరున్నారు, రాష్ట్రంలో గొల్లలు ఎందరున్నారు, ముదిరాజులు ఎందరున్నారు, బ్రాహ్మణులు ఎందరున్నారు. ఒక లెక్క నువ్వు స్పష్టంగా అధికారికంగా ప్రకటించినావు ఇప్పటిదాకా. అదే అంతే చేసినావు. ఏదో ఇదే విధంగా ఏంది మన లీకులు ఇవ్వడం తప్పితే స్పష్టంగా దాన్ని ఈ కులగణన రిపోర్ట్ ఇది అని చెప్తే తెల్లారే. చాలా మంది మిస్ అవుతున్నారు. ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఏమైంది, 96.9% ఎంత కులగణన అయింది. కొంతమంది ఎవరో మిస్ అయ్యారు, మళ్ళీసారి చేస్తున్నాం అని చెప్పి ఒక వారం రోజులు డ్రైవ్ అయితే పెట్టారు. సో ఆ తర్వాత మరి ఆ వారం రోజుల డ్రైవ్ రిజల్ట్ ఏంటి, మొత్తం ఓవరాల్ గా ఎంత అని చెప్పలేదు. వారం రోజుల డ్రైవ్ కూడా ఏంది, అది మనం పెట్టుకొని మా ఇంటికి రాలేదు అని మనం పెట్టుకుంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తారంట. అది వారం రోజుల డ్రైవ్. నేను అనేది ఎక్కడైనా ఒక ఊరికేదో అన్నం కాబట్టి చేసినాం కాబట్టి దీన్ని ప్రజల్లోకి మేము చేసినాం అని చెప్పి చెప్పుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు, చిత్తశుద్ధితోటి చేసేటువంటి కార్యక్రమం ఉండాలి. అయితే ఇప్పుడు మీ ద్వారా సార్, నేను రేపు ఒకవేళ బీజేపీ కులగణన చేద్దామన్నా కూడా నా సూచన ఏంటంటే, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది, సపోజ్ మా ఇంటికి వచ్చారు, నేనేం చేస్తానంటే రేపటి రోజున నాకు పెళ్ళి పిల్లలు పుడితే మా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలని నేను ఓసీ అయినా సరే వాళ్ళకి బీసీ అని చెప్తా, రాసుకునేవాడికి నేను బీసీ అని చెప్తా, వాడు బీసీ అని రాసుకొని వెళ్ళిపోతాడు, మనం చెప్పిన సిస్టంలో అప్డేట్ చేసుకుంటాడు. దీనికి ఏంటి శాంటిటీ? నేను అదే కులగణనకు అనేటువంటిది శాంటిటీ స్పష్టంగా ఉండదు. ఎందుకు ఉండదంటే, నువ్వు సర్టిఫికేట్ కావాలి నీకు. ఇప్పుడు మీరు చెప్పినది 100%. ఇలా నేను బ్రాహ్మిన్, నా ఇంటికి వచ్చినప్పుడు మేము మెస్సీ అని చెప్పినాం అనుకో, నీకు ఏంటిది, నీకు ఆ శాంటిటీ ఏంటిది అనేది స్పష్టంగా వస్తుంది. అందుకనే బీజేపీ గతంలో నుంచి కూడా చెప్తుంది ఏంటంటే, ఈ దేశంలో ఉండబడేటువంటి పౌరుల యొక్క పూర్తి డాటా నిక్షిప్తమై ఉండాలా. ఆ నిక్షిప్తం ఎట్లుండాలి అనేది స్పష్టంగా దానికి కొంత నిర్దిష్టత పెట్టింది. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిన, అదే కదా మనం కాగితం అడుగుతామంటే కాగితం ఎట్లా అడుగుతావు అన్నది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎలా ఇంటికి వచ్చింది, మా ఇంటికి వచ్చిండ్రు, మా ఇంటికి వచ్చి నీదే ఊరు, నీది ఫలానా తిగులు గ్రామం అనడానికి ఆధారం ఏంది అని అడుగుతాడు కదా. నీ రేషన్ కార్డా, ఆధార్ కార్డా ఏదో చూపించమంటాడు కదా. మరి అవి చూపించమంటే ఎందుకు చూపించమనాలి? అది ఈ దేశంలో పౌరులను ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అరిచింది. ఇలా మీరు చెప్పిన దానికి స్పష్టంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే రేషన్ కార్డు, వాళ్ళకి సంబంధించిన ఇతరత్ర ఆధారాలు ఖచ్చితంగా ప్రూఫ్స్ అడిగే జనగణన జరుగుతుంది. ఆధార్ కార్డులో క్యాస్ట్ కనపడదు కాబట్టి రేషన్ కార్డులో ఉంటుంది. ఏదో ఒక దానికి ఒక రకమైనటువంటి సొల్యూషన్ దొరుకుతుంది. నేను అనేది ఏంటంటే, ఆధార్ లేకుండా గణన అన్నారు. ఇలా ఉదాహరణకి మనము మన ఓల్డ్ సిటీని తీసుకుంటే, నిన్ననే మనకు ఒక వార్త వచ్చింది. ఏంది, బంగ్లాదేశీయులకు ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. చాలా ఘోరం నేరం కదా. అంతేగా మరి. వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని నేను ఇక్కడ అని చెప్పి చెప్తున్నాడు. ఆ సర్టిఫికేట్ ఇస్తున్నది ఎవరు? ఓల్డ్ సిటీలో ఇస్తున్నారు. ఎవరు తీసుకుంటున్నారు అవి? ఇక మనము ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక మతం మీదకి పోతుంది. ఈ మాట మాట్లాడితే మతోన్మాదులు వీళ్ళు ఒక మతం గురించే మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఇది తప్ప వేరే లేదు అని చెప్తారు. అసలు నాదొక డౌట్ సార్, నాదొక డౌట్. ఇప్పుడు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి నీదే కులం అని అడిగే బదులు ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాడు. ప్రతి మనిషి రికార్డు ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిక్షిప్తమై ఉంటుంది. మరి ఎంఆర్ఓ ఆఫీస్లో కొంతమంది ఒక టీంని పెట్టి ప్రతి మనిషి ఆధార్ కార్డు, అంటే నియోజకవర్గ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ ఓటర్ లిస్టు, వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొని ప్రభుత్వం ఒక ఎక్సైజ్ చేయొచ్చు కదా ఇంటింటికి వచ్చి అడిగే బదులు. అంటే అది అప్పటికి వరకు ఉన్నది రాదు. అంటే గతంలో ఎప్పుడైతే 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద జరిగిన డేటానే వస్తుంది. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే, కొత్తగా అప్ టు డేట్ రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోవాల్సిందే. ప్రతి ఇంటికి పోవాలంటే ఏం చేయాలా? ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి పౌరుడి లెక్కను తీయాలా. ఆ ప్రతి పౌరుడు ఎవరు ఆయన అనేది లెక్క తేలాలా, వెరిఫికేషన్ జరగాలి. ఇదే బీజేపీ చేయబోతుండేది, ఆ స్పాట్ వెరిఫికేషన్ జరగాలన్నదే. అయితే ఇక్కడ మీరు అన్నారు ఇదే బీజేపీ చేయబోతున్నారు. నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపుగా ఈ జనగణన కోసం, అంటే ఈ పౌర సరఫరాల శాఖ కేటాయించే బడ్జెట్ దాదాపు చాలా తక్కువ కేటాయించారు. అంటే
సహజంగా జనగణన జరిగేప్పుడు కేటాయించే బడ్జెట్ కేటాయించాలి, నార్మల్ బడ్జెట్ కేటాయించారు. సో ఆ లెక్కను చూసుకుంటే మనం ఇప్పుడు జనగణనకే డబ్బులు లేవు, కులగణన చేయాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి. సో ఈ సంవత్సరం అది పాసిబుల్ కాదేమో అయితే అసలు. నేను అనేది జనగణనకి కులగణనకి పెద్ద తేడా లేదండి. ఇప్పుడు ఒక కాలం మారుతుంది అంతే. నువ్వు ఇచ్చే సర్టిఫికేట్లో నీకు ఇచ్చే దాంట్లో ఇప్పుడు నువ్వు భారతీయుడుగా కాదా, ఏ జిల్లా, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. అందులో మీ కులం ఏంది అనేది ఒకటి వస్తుంది అంతే. ఒక కాలం మారుతుంది తప్ప పెద్ద దాంట్లో తేడా ఏముండదు. కాకపోతే ఏంటంటే నిధులు అంటారు, నిధులు ఇప్పుడు స్పష్టంగా ఈ బడ్జెట్ లోనే కేటాయించాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడి నుంచైనా నిధులు అడ్జస్ట్ చేసి చేస్తారు, మళ్ళీ తర్వాత దాని బడ్జెట్ లో అడ్జస్ట్ చేస్తారు. దాంట్లో పెద్ద ఇబ్బందులు ఏం రావు. కాకపోతే అది ఈ సంవత్సరమే జరుగుద్దా, వచ్చే సంవత్సరం జరుగుతుందా అంటే స్పష్టంగా దాన్ని ఏమంటారు, ఖచ్చితమైనటువంటి జనగణన జరగాలంటే కొన్ని నియమ నిబంధనల్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కసరత్ అంతా ఈ ఇయర్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం జనగణన మొదలవుతుందని నేను అనుకుంటా ఉన్నా. అయితే ఇందాక మీరు ఫస్ట్లో ఒక పాయింట్ తీశారు సార్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఇప్పుడు సపోజ్ కాపులు ఉన్నారు, కాపులు ఆంధ్రాలో ఓసీలు, తెలంగాణలో బీసీలు. మరి ఇప్పుడు రేపు దేశవ్యాప్తంగా కులగణన చేసినప్పుడు, అంటే దేశవ్యాప్తంగా కులగణన అయిపోయిన తర్వాత కమ్మలు ఎంతమంది, కాపులు ఎంతమంది చెప్పరు, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అన్నారు. అప్పుడు ఎలా సాధ్యమైంది ఇది చెప్పటం? అందుకనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఏ కులాన్ని ఆ కులంగా విభజించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మొన్న ఈ ప్రభుత్వం కూడా కులగణన అంటున్నారు, బీసీ గణన, ఓసీ గణన అంటలేదు. కులగణన అన్నప్పుడు ఏ కులం ఎంత అన్న తేల్చాల్సిందే. ఇప్పుడు బీసీలలో ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఎస్సీ రిజర్వేషన్లు వచ్చినాయి. మందకృష్ణమాది ఎందుకు కొట్లాడుతున్నాడు? ఎస్సీలలో మా వాట ఎంతో తేల్చండి, మాకు మేమున్న దానికంటే మాకు తక్కువ రిజర్వేషన్లు వస్తున్నాయనే కదా ఆయన పోరాటం. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కదా, ఎస్సీలలో మాలల వాటా మాలలకు, మాదిగల వాటా మాదిగలకు తేల్చాలని చెప్పి. రేపు కూడా బీసీలలో కూడా ఎలా సర్టెన్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు, అందులో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసిండ్రు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ వర్గంలో ఉన్నబడేటువంటి ఒక కులము తక్కువ రిజర్వేషన్లు పొందుతూ ఏ వర్గంలోనే ఉన్న ఇంకొక కులం ఎక్కువ రిజర్వేషన్లు పొందిన వాళ్ళ జనాభా ప్రకారంగా తేడా వచ్చింది అనుకో, ఇలా తేలిపోతుంది కదా. అంటే ఇదొక పూర్తిగా అర్థమైపోతుంది. అంటే ఎవరు ఏ కులం యొక్క జనాభా ఎంత ఉంది, వాళ్ళు ఎంత ఏ మేరకు రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా తేలుతుంది. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత అనేది స్పష్టంగా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అనేది అదే, అందుకనే ఇట్లా ఉంటుంది అని ఇప్పుడే చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే నియమ నిబంధనలు, విధి విధానాలు అన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కసరత్తు పూర్తిగా జరిగిన తర్వాతనే చాలా పర్ఫెక్ట్ గా ముందరికి రావాలి. ఆ నిబంధనలన్నీ కూడా మళ్ళీ దాని నిబంధనల మీద కూడా మళ్ళీ చర్చ జరుగుతుంది. అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే మళ్ళీ సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఏదో కాంగ్రెస్ పార్టీ చేసినట్ల ఓ నెల అంతా చేసి మనం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఈ ఎవరు చేసినా ఇది మేము చేసింది కాబట్టి చేయాలనేది చెప్పుకోవడానికి కాదు కదా. కాంగ్రెస్ పార్టీ కులగణన, బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం రెండు ఒకే రకంగా ఉంటాయి, అంతే, ఏం లేదు ఇంట్లో తేడా. ఇది కూలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పట్లో సమగ్ర ఇంటింటి సర్వే. సో అప్పుడు అంటే కొంతమంది బీఆర్ఎస్ క్లోజ్ వాళ్ళు ఏం చెప్తారంటే కేసీఆర్ కూడా ఇట్లానే చేశాడు, కానీ ఆయనకు అర్థం కాలేదు. ఆ రిపోర్ట్ చూసి గందరగోళం గజిబిజిగా ఉంది, ఇప్పుడు ఆ రిపోర్ట్ బయట పెడితే లేనిపోని సమస్యలు వస్తాయి, దారికి పోయే కంపెనీ తగిలించుకోవటం ఉంది, కానీ కేసీఆర్ దాన్ని పక్కన పెట్టేశాడని కూడా కొంతమంది అంటుంటారు. ఒకటే సాయి నేను ఏమంటున్నా అంటే, హడావిడిగా చేస్తే బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని చేసింది హడావిడిగా, అది అట్లా కుప్పగూలిపోయింది, అది అక్కడ ఊరిక చూడడానికి అట్లా ఉంది. సేమ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కులగణన సర్వే చేసింది, ఇది కూడా సేమ్ అట్నే ఎందుకు పనికి రాకుండా ఇది ఉంటదా ఉడుతుందా నిజమా కాదా అనే భ్రమల్లోనే మునిగిపోయింది. కోట్ల విషయం పక్క పెడితే వాళ్ళు చేసిన తీరు చెప్తున్నారు, ప్రభుత్వాలు చేసిన తీరు అట్లా హడావుడి వల్ల ఏదో మేము కట్టినామని చెప్పుకోవాలని అప్పుడు కాళేశ్వరాన్ని ఖతం చేసారు, ఏదో మేము చేసినాము అని చెప్పుకోవాలని చెప్పి ఇప్పుడు కులగణన ఖతం చేసారు రేవంత్ రెడ్డి. ఈ హడావుడి నిర్ణయాలు పనికిరావు, ఆచితూచి స్పష్టంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు చేయాలి, అదే ప్రజలకు మేలు చేస్తుంది. అయితే సార్ నాది ఒక రాజకీయాలు పక్కన పెట్టి ఒక టాపిక్, కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం. మొన్న పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనోళ్ళు మతం ఏంటి అని అడిగి ప్యాంట్లు పొజిసి చంపేశారు, కానీ ఎక్కడ నీ కులం ఏంటి, నువ్వు ఎస్సీయా బీసీయా ఓసీ అని అడగలేదు. సో ఈ టైంలో దాయాది దేశాలతో కావచ్చు, నేను ఇంకొక మంచి స్టేట్మెంట్ చెప్పాను ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ ఇండియాలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మైనారిటీలు, కానీ ప్రపంచవ్యాప్తంగా లెక్క తీసుకుంటే హిందువులు మెల్లగా మైనారిటీలు అవుతున్న పరిస్థితి కనపడుతుంది, ఖచ్చితంగా కనపడుతుంది. సో ఈ టైంలో మరోసారి ఈ కులగణన వల్ల
కులాల కుంపట్లు కులాల గొడవలు వచ్చే ప్రమాదం లేకపోలేదు కదా? అంటే సాయి ఇది మంచి ప్రశ్న. కాకపోతే మీకు చూసుకుంటే అంటే గత దశాబ్ద కాలంగా హిందూ సమాజాన్ని మొత్తంగా చూసుకుంటే హిందూ సమాజం ఎప్పుడు కూడా కులాల పరంగా విడిపోలే. కులాలు ఉన్నాయి, కులాలు హిందూ సమాజంలో అంతర్గతంగా ఉన్నాయి, దాన్నేమి కాదనడానికి లేదు, ఇప్పటికీ మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఈ కులాల పరంగా హిందూ సమాజం ఎప్పుడు పూర్తిగా విడిపోలే. ఒక కులాన్ని ఒక కులం కొట్టుకోవడము లేకపోతే నరుక్కోవడము ఇట్లాంటి గొడవలు చిన్నగా ఎక్కడన్నా ఒక దగ్గర ఏదో గ్రామంలో ఇది నేను ఏకీభవించట్లేదు సార్. ఇండియాలో కులాల గొడవలు విపరీతంగా ఉంటాయి. నేను కులాల గొడవలు ఎక్కడుంటాయంటే ఇండియాలో కులాల గొడవలు రాజకీయాలు వచ్చిన తర్వాత ఏ కులానికి పోస్ట్ ఇవ్వాలా ఏ కులానికి పోస్ట్ ఇవ్వద్దు అనే వరకే పరిమితమైన. నేను చెప్పేది ఏంటంటే ఒక కులము ఇంకో కులము మీద పడి కొట్టుకొని కత్తులతో పొడుచుకొని హత్యలు చేసుకొని అనే అంత తీవ్ర స్థాయిలో కులాల గొడవలు ఈ దేశంలో లేవు గతం నుంచి ఇప్పటిదాకా. ఎక్కడెక్కడన్నా ఓ కులపొన్ని ఇంట్లోకి రానియకపోవడమో లేకపోతే ఇంకో కులమొన్ని గుడికి రానియకపోవడమో లేకపోతే ఒక కులం ఇంకొక కులం మధ్యన కొంత ఉదాహరణకి ఏపీలో మనం తీసుకుంటే ఇప్పుడేదో రాజకీయంగా కలిసారు కానీ గత ఎప్పటి నుంచి చూస్తుంటే కమ్మలకి కాపులకి పడదు, ఇక్కడ రెడ్లకి ముదిరాజులకి. నేను ఏమంటున్నా అంటే అవన్నీ రాజకీయపరమైనటువంటి అంతర్గతంగా కుల ఆచారాల పరంగా పడకపోయేటివి కాదు, రాజకీయ పరమైనటువంటి. వీళ్ళ ఇప్పుడు రాజకీయంగా మన దగ్గర కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మనము ఈ ఒకవేళ రాజకీయాలనే ప్రామాణికంగా తీసుకొని మాట్లాడితే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలు వీళ్ళ రాజకీయము వీళ్ళ జనాభా అధికారికంగా టికెట్లు ఇవ్వడం అనేది దాదాపు అప్పటి నుంచి మొదలైంది. నాకు తెలిసి పెరిగింది. అప్పుడు ఏమైనా కొన్ని అప్పుడు ఉండబడేటువంటి కొన్ని సామాజిక వర్గాలు అప్పుడు కొంచెం ముందు స్థాయిలో ఉండబడేటువంటి వర్గాలు రాజకీయంగా బాగా లబ్ధి పొందినాయి. ఇప్పుడు కొంచెం చైతన్యవంతమైనటువంటి మిగతా కులాలు మేము కూడా రాజకీయంగా ఎందుకు లబ్ధి పొందకూడదు అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పటిదాకా బీసీ ముఖ్యమంత్రి కాలే. బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఎవరు కావాలి? అప్పుడు గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు యాదవులు గౌడ్స్ ఇట్లా కొంత బాగా బలమైనటువంటి రాజకీయ నాయకులుగా ఎదిగినారు. రాజకీయాల్లో ఆ కులాలు బలపడ్డాయి. దాని తర్వాత వచ్చినటువంటి క్రమంలో మున్నూరు కాపులు కొంత బలంగా రాజకీయంగా ఎదిగారు. మున్నూరు కాపులు చూసుకుంటే డి శ్రీనివాస్ కానీ తర్వాత బండి సంజయ్ కానీ అంతకుముందు మన జగన్నాథరావు గారు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి ఉండేది ఆయన కానీ లేకపోతే ఇట్లా డాక్టర్ లక్ష్మణ్ కానీ ఇట్లా కొంత మున్నూరు కాపులలో కొంత రాజకీయంగా బాగా ఎదిగిన వాళ్ళు వచ్చిండ్రు. దాని తర్వాత క్రమంలో ఏమైంది ముదిరాజులు కూడా ఆ రాజకీయాన్ని అంటే వాళ్ళ జనాభా ప్రకారంగా మాకు కూడా పదవులు కావాలి మేము కూడా రాజకీయంగా ఎదగాలి అనుకునే క్రమంలో ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ముదిరాజుల నుంచి ఒక పెద్ద లీడర్ గా ఉన్నారు. దాని తర్వాత కొంత టిఆర్ఎస్ లో మన ఆయన ఎవరు ఖమ్మం రాజ్యసభ సభ్యులు ఆయన కూడా ముదిరాజు కాసాని ఇట్లా కొందరు ముదిరాజులు మళ్ళీ అధికారికంగా అంటే ఇవన్నీ అనేది ఇవన్నీ రాజకీయ పరంగా పదవులు తీసుకోవడం కోసం జరిగే పోరాటమే. నేను చెప్పేది ఒక క్లారిటీ, రాజకీయ పరంగా పదవులు పొందడం కోసమే కులాల మధ్యన ఒక పోరాటం ఆడటం ఉంది. కానీ ఏదో కులపరంగా ఈ మతం పరంగా అంశం వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కలుస్తారు. ఇలా ఈ విభజన లేదు అని నేను చెప్పడం. కులాలు ఎంతున్నాయి, ఎంత భారీ కులాలు ఉన్నా ఒకసారి మన మతం అనేసరికి మిగతా వాళ్ళందరూ కలిసి తలోచే చేసి మన మతం ఇది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కుల విభజన వల్ల కుల లెక్కల వల్ల దాని పెద్ద ఈ మతానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదనేది నా ఉద్దేశం.